రైట్ బ్రేకింగ్ న్యూస్ సీనియర్ రాజకీయవేత్త మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి చెందారు. నిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న మందా జగన్నాథం తుది శ్వాస వీడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎంబీబీఎస్ చేసి కొంతకాలం డాక్టర్గా సేవలందించిన మందా జగన్నాథం ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులు అందించారు. అనేక పర్యాయాలు ఎంపీగా సేవలందించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ శంకర్, మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి చెందినట్లు మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి చెందినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తంగా గత కొద్ది రోజుల క్రితం కూడా హార్ట్ అటాక్ తో ఆయన కోమాలోకి వెళ్ళాడు. హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో కూడా చేరాడు. ఈ రోజు పరిస్థితి విషమించడానికి కూడా ఆయన మరణించినట్లుగా కూడా వైద్యులు నిరూపించడంతో ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులైతే దుఃఖసాగరంలో మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మందా జగన్నాథం రాజకీయ ప్రస్థానం అనేది కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా రాజకీయంలో ఆయన ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటూ, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కూడా ఆయన అనుభవాలతో కూడినటువంటి రాజకీయాలు చేశారు. మొత్తంగా చాలా సందర్భాల్లో అంటే 4 సార్లు ఎంపీగా గెలిచినటువంటి ఆయన 2008, 2023లో బీఆర్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో కూడా చేరాడు. మొత్తంగా ఆయన 2024లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ పార్టీలో చేరాడు. అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం క్రమక్రమంగా దిగజారుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన మరణ వార్త వినడంతో ఒక్కసారిగా ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్. మందా జగన్నాథం మృతిపై ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతిని తెలియజేశారు. నాగర్ కర్నూలు లోక్సభ సభ్యునిగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారునిగా మందా జగన్నాథం పాత్ర తెలంగాణ రాష్ట్రంలో మరుపురానిదన్నారు.